పృథ్వీరాజ్ ఈయన గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. 30 years ఇండస్ట్రీ అంటే ఎక్కువ మంది గుర్తుపడతారు. ఇక ఇప్పుడు జనసేన అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ రెండు పార్టీలలో ఏది ఎక్కడ ఏంటి అని అన్నీ తెలుసుకున్న వ్యక్తి ఇప్పుడు జనసేనలో కంటిన్యూ అవుతూ ఉన్నారు. అయితే ఆయన పైన మాత్రం మేము మిమ్మల్ని 2029 కల్లా చంపేస్తాము అనే విధంగా కొన్ని వ్యాఖ్యలు అయితే అటు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి. అదే కాకుండా ఆయనకి సంబంధించి వాళ్ళ మదర్ని తిట్టడము, ఇప్పుడు మొన్న ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలన్నిటికీ వాళ్ళు తప్పుగా తీసుకోవడం, గొర్రెలు అన్నదానికి మేము గొర్రెలు అన్నదే బిహేవ్ చేయడం, ఏం జరుగుతుంది అసలు? సో ఖచ్చితంగా అనిల్ అనే ఒక వ్యక్తి ఈ ఫోన్ నెంబర్ని అయితే బయట పెట్టారనమాట వైసీపీ పార్టీ నుంచి. ఆయన పైన ₹1 కోటి ఈయన కేసు వేస్తున్నాను, ఏదైతే అది ఉంటుందో కేసు, దాన్ని ఏమంటారు, డిఫేమేషన్ కేసు వేస్తున్నాను అని చెప్పి ఆయన వేయడం జరిగిందనమాట. సో అట్లానే ఎవరెవరైతే దీంట్లో ఆయన పైన తప్పుడు ట్వీట్లు పెట్టారో, ఎవరెవరైతే తప్పుగా మాట్లాడారో, సో అట్లానే బెదిరింపులు ఇస్తున్నారంట ఫోన్లు చేసి, నిన్ను 2029 లోపు చంపేస్తాము, ఆ తర్వాత అయినా నువ్వు దొరకకుండా పోవు, చంపేస్తామని చెప్పి పులివెందుల నుంచి వైసీపీ బ్యాచ్ అందరూ కూడా ఫోన్లు చేసి బెదిరిస్తున్నారంట. అట్లానే మళ్ళీ వాళ్ళ ఇంటి ముందు కార్లు వేసుకుని తిరిగి రాళ్ళు విసరడం లాంటివి కూడా చేస్తున్నారంట. సో అంటే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఆయన ప్రశాంతంగా ఉండే ఆయన ఏదో 11 గొర్రెలు అన్న మాట పట్టుకుని ఆయన కావాలని వీళ్ళనే అన్నాడు అంటే 11 గొర్రెలు అంటే వీళ్ళేనా, 11 సీట్లు ఉంది వీళ్ళ పార్టీకి అని చెప్పి 11 గొర్రెలని వీళ్ళే అనుకుంటారా? ఆ 11 అనే నెంబర్ ఎక్కడొచ్చినా కూడా వీళ్ళే తీసుకుంటారా అనే విధంగా నేనైతే ఎవరి పేరుని ఉద్దేశించి అనలేదు. సో నా పైన ఎందుకు ఇట్లా చేస్తున్నారు, నేను సినిమా కూడా ఎట్లా ఆగుద్దో నేను చూస్తాను. ఎందుకంటే సినిమా కంటెంట్ దమ్ముంది, ఆ సినిమాని ఎవరు ఆపలేరు ఖచ్చితంగా. ఏదో మీరు బచ్చాగాళ్ళు బాయ్కాట్ అన్నంత మాత్రం సినిమా బాయ్కాట్ అవ్వదు. ఎందుకంటే ఈరోజు ప్రజలు చూస్తుంది కంటెంట్ బాగుంటే వాళ్ళే వెళ్తారు. నా మాటలకో మీ మాటలకో మీ ట్వీట్లకో ఎవరో ఆగరు ఖచ్చితంగా. అట్లనే మా అమ్మగారిని తిట్టాల్సిన అవసరం ఏముంది? ఆవిడ చనిపోయారు, ఆవిడ కానీ బతుకున్నప్పుడు మీరు ఆ మాటలు ఉంటే ఖచ్చితంగా అడ్రస్ ఎత్తుకొని వచ్చి అడిగేసేవాడిని. సో కానీ నేను కొన్ని విషయాలకు తల ఉంచుకుని నేను ఏం అనలేకుండా వెళ్ళిపోతున్నాను. సో నేను అన్న మాటని ఎవరినన్నా మిమ్మల్ని అన్నానంటే కనుక సాక్ష్యం చూపించి నన్ను ఏమన్నా అనండి, కానీ నేను ఎవరిని విమర్శించలేదు, ఎవరి పేరు పెట్టి పిలవలేదు. 11 గొర్రెలు అన్నప్పుడు మిమ్మల్ని మీరు తీసుకోవడం అది మీ తప్పు. సో ఖచ్చితంగా దాన్ని ఎవరో విశ్వక్సేన్ గారు కూడా ఎందుకు సారీ చెప్పారో నాకు తెలియదు, ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. సో సినిమా అయితే బాగా ఆడుతుంది, దమ్మున్న సినిమా. సో ఇటువైపు మా జనసేన కార్యకర్తలు కానీ టీడీపీ వాళ్ళు కానీ అందరూ కూడా సినిమాను బాగా సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళు బాయ్కాట్ లైలా అంటే వాళ్ళు వీ సపోర్ట్ లైలా అని చెప్పి వాళ్ళు ట్రెండ్ చేస్తున్నారు. సో ఈ సోషల్ మీడియా గొడవలు బయట అందరికీ తెలియవు అనమాట. సో ఏంటంటే నన్ను ఎవరైతే బెదిరించారో, నాకు ఎవరైతే ఫోన్లు చేశారో వాళ్ళందరి డీటెయిల్స్ నేను స్టేషన్లో పెడుతున్నాను. అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారి దగ్గర కూడా కలిసి ఆవిడకి నేను మొత్తం ఫైల్ అంతా ఇచ్చి దీనిపైన సీరియస్ యాక్షన్ అయితే తీసుకుంటాను. అలాగే సైబర్ క్రైమ్ సపోర్ట్తో మొత్తం అందరినీ క్లియర్ క్రిస్టల్గా విత్ అడ్రస్లు, IP అడ్రస్ అన్నీ పట్టుకుని ఖచ్చితంగా ఈ ఒక్కొక్కడికి ఊసలు లెక్క పెట్టిస్తాను. ఇంకోసారి ఇలా ఎవరి మీద కామెంట్లు చేయాలంటే బుద్ధి చేయాలి డెఫినెట్లీ అని చెప్పి ఆయన చెప్పడం జరిగిందనమాట. ఆయన అయితే ఏదన్నా జరిగితే కనుక మొత్తం వైసీపీ సోషల్ మీడియా అయితే రెస్పాన్సిబిలిటీ అని చెప్పి, సో ఆయన అయితే కొంచెం భారాన్ని పోలీసుల మీదకే వేశారని చెప్పొచ్చు. సో మరి చూద్దాం ఈ నెక్స్ట్ ఇంకేం జరుగుతుంది, ఆయన పైన ఏమైనా అటాక్లు ఏమైనా జరుగుతాయా, లేకపోతే అసలు ఎలా ఉండబోతుంది సోషల్ మీడియాలో కానీ హల్చల్ అనేది చూద్దాం.